హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇప్పుడైతే బలూన్ కట్టేయడానికి అయితే వచ్చిన గాయ్స్. ఇక బలూన్ కట్టేయడానికి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ అవుతుంది. ఎండనైతే విపరీతంగా కొడుతుంది, ఎండాకాలం లాగా కొడుతుంది ఎండ వచ్చేసి. ఇక ఇప్పుడైతే బల్లకైతే నీళ్ళు పెడదామని అయితే వచ్చేసిన. ఇక వాటర్ అయితే పెట్టాలి బల్లకి వచ్చేసి. ఇక్కడనే వాటర్ అయితే ఉన్నాయి దగ్గరలోనే, చూస్తారు కదా. బల్లలు వచ్చేసి అయితే ఎండలనే ఉన్నాయి. సో నీడలు కట్టేయడానికి అయితే వచ్చేసిన గాయస్ ఇప్పుడు నేనైతే. సో ఇప్పుడైతే దీన్ని అయితే వాటర్ అయితే పెట్టాలి గాయస్. వీటికి వాటర్ పెట్టి కొంచెం నీడలను అయితే కట్టేయాలి. చూస్తారు కదా, ఇది వచ్చేసి అయితే ఎండలు ఉంది, ఇంకోటి వచ్చేసి అది కూడా ఎండలనే ఉంది. సో దీనికైతే వాటర్ అయితే పెట్టాలి ఇప్పుడు. ఇవైతే గడ్డ అయితే మేస్తున్నాయి ప్రజెంట్. వాటర్ అయితే కొంచెం అయిన తర్వాత అయితే పెడతాయి. ఇదన్నీ అయితే కొంచెం అయితే నీడకైతే కట్టేస్తా. చూస్తారు కదా, ఇదైతే వీకేసిన తీసుకొని అయితే వెళ్తున్నా. లిటిల్ బిట్ వాటర్ అయితే ఉన్నాయి గాయస్. ఇక్కడ చిన్న కొంచెం అయితే వాటర్ అయితే కనిపిస్తున్నాయి ఇటు సైడ్. సో కొంచెం నీడకైనా అయితే కట్టేస్తున్నా దీన్ని. చూస్తున్నారు, ఇక్కడ నీడకైతే కట్టేస్తా దీన్ని. చూస్తారు కదా, ఇక్కడైతే వాటర్ అయితే ఇక్కడైతే గడ్డ అయితే మేస్తుంది. ఇది ఇక కోసేపటి తర్వాత అయితే వాటర్ అయితే పెడతాయి. ఇక్కడైతే వాటర్ కూడా ఉన్నాయి, తాగాలనుకుంటే అదైతే తాగొచ్చు. ఇక సో ఇవైతే ఇక్కడైతే ఉన్నాయి ప్రజెంట్. ఇక చెట్టు కిందికి అయితే అందరట అయితే కట్టేస్తున్నా. ఇక చిన్న బండతో అయితే కొట్టాలి గాయస్. కొంచెం పచ్చిగడ్డ అయితే బాగుంది ఇక్కడ ఈ చెట్టు దగ్గర. సో ఇక అట్లా అని చెప్పేసి అయితే ఇక్కడనైతే దీని నుంచి అయితే ఇడుస్తలేను. ఈ చెట్టు కిందనే ఇక వాటర్ కూడా ఉన్నాయి కొంచెం లిటిల్ బిట్. తాగాలనుకుంటే తాగుతాయి అవే. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, సపోర్ట్ చేయండి. కామెంట్ అయితే మర్చిపోకండి, లైక్ కూడా మర్చిపోకండి గాయస్. ఇంకా మన ఛానల్లోనైతే 1K అయితే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు సక్సెస్ఫుల్గా. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నా. తొందరగా నా ఛానల్ని అయితే మానిటైజేషన్ అయితే చేయాలి గాయస్. ఇక అదైతే మీ సపోర్ట్ వల్లనే అది కూడా అవుద్ది. చూస్తారు కదా, ఈ చెట్టు కింద అయితే ఇక్కడ నీడకైతే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే కట్టేస్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసి అయితే దీని అయితే చేంజ్ చేస్తా గాయస్. చూస్తారు కదా, ఇక అదైతే అక్కడ ఉంది. సో దాన్ని కూడా చేంజ్ చేస్తా. ఇక వాటర్ కూడా ఉన్నాయి గాయస్ ఇందులోనే. ఇక వాటర్ కూడా పెడతా. చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ కట్టేసిన. ఇక ఇదైతే మేస్తుంది ఇక్కడ. ఇంకోటి అయితే అక్కడ అవుతుంది ఇంకోటి. సో దాన్ని కూడా కట్టేస్తా. సో ఎండనైతే ఘోరంగా కొడుతుంది గాయస్, విపరీతంగా అయితే ఎండనైతే కొడుతుంది. ఎండాకాలం లాగానే కొడుతుంది సేమ్ ఎండ వచ్చేసి. ఇక్కడైతే కట్టేస్తున్నా ప్రజెంట్ అయితే. ఇక గడ్డ అయితే మంచిగానే ఉంది ఇక్కడ, చూస్తారు కదా. ఇక ఇదైతే కొడుతున్నా, చూస్తారు కదా, ఇదైతే మేస్తుంది ఇక్కడ. ఇక ఇక్కడైతే కొడుతున్నా. వాటర్ కూడా ఇక్కడనే ఉన్నాయి గాయస్, చూస్తారు కదా. సో వాటర్ కూడా తాగుతాయి అవి. దానికైతే అక్కడ ఏదో కట్టెన అయితే ఇరుక్కుని చూస్తారు కదా. ఓకే, కట్టెన అయితే వెళ్ళిపోయింది. ఇక వాటర్ అయితే తాగుతుంది అది. చూస్తారు కదా, వాటర్ అయితే తాగుతుంది. ఇక వాటర్ కూడా ఇబ్బంది లేదు గాయస్. ఇక్కడ మంచి వాటర్ కూడా ఉన్నాయి. వాటర్ కూడా పెట్టేస్తుంది ఇక్కడనే. వాటర్ పెట్టేసి ఇక్కడనే అయితే దీన్ని కూడా కట్టేసి ఇక్కడనే మళ్ళీ కోసేపటి తర్వాత మళ్ళీ ఇంకా వేరే దగ్గర అయితే చేంజ్ చేస్తా. సో ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇక చూస్తారు కదా, వాటర్ అయితే తాగుతుంది అది మంచిగా. ఇంకో బర్రె వచ్చేసి అయితే ఆ చెట్టు కిందనే అయితే ఉంది. ఇక దీన్ని కూడా ఇక్కడ సైడ్ అయితే నీళ్ళకైతే కట్టేస్తా కోసేపటి దాకానైతే. తర్వాతనైతే ఇప్పి వేరే దగ్గరనైతే కట్టేస్తా కొంచెం చల్లబడ్డ తర్వాత. చూస్తారు కదా, గడ్డ అయితే బాగానే ఉంది ఇక్కడ. ఇక బల్లు ఉంటేనైతే ఇలానే ఉంటుంది గాయస్. ఇక డైలీ వర్క్ అయితే ఇలానే ఉంటుంది బల్లు ఉంటే. ఇక నాకైతే డైలీ రొటీన్ అయితే ఇది. ఇంటి దగ్గర ఉంటే మాత్రం డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. బయటనైతే బల్లను కట్టేయాలి, ఇక బల్లను చూసుకోవాలి. చూస్తారు కదా, ఇక ఇది వచ్చేసి అయితే వాటర్ అయితే తాగింది. సో దానికి కూడా కోసేపటి తర్వాత అయితే వాటర్ అయితే పెడతా. ఇక ఇక్కడైతే గడ్డి ఉంది, మంచిగా మేస్తాయి కూడా కట్టేస్తే.
ఇక ఇది వచ్చేసరికి గాయస్ ఇక కోడ్ లాంగ్వేజ్ దానికి. ఇట్లా అంటేనే అయితే వాటర్ తాగాలని అర్థం. ఇక ఇంకోరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇక ఇదైతే ఇక వాటర్ కోసం అయితే మేమైతే ఇట్లా అంటుంటాం వాళ్ళని అయితే. ఇక కొంచెం ఇటన్ అయితే కట్టేస్తా. గడ్డి ఉంది కాకపోతే కొంచెం చేంజ్ చేస్తే మేస్తే కదా అని చెప్పేసి అయితే చేంజ్ అయితే చేస్తున్నా. ఇక మనకు చీక అయితే ఇక్కడ ఉంది, దీనికైతే కొట్టడానికైతే తీసుకొని రావాలి ఒకటి. ఇక అదైతే అక్కడ మేస్తుంది చూస్తారు కదా, దానికైతే ఏమి ఇబ్బంది లేదు. సో కొట్టడానికి ఒక రౌత్ అయితే కావాలి కాబట్టి వెళ్తున్నా. మనం ఎప్పుడైనా ఇక్కడనే కట్టేస్తాం గాయస్ బళ్ళని వచ్చేసి. ఇక ఇంటికి పక్కలనే బళ్ళని అయితే ఎప్పుడు కట్టేస్తాం. సో కొట్టడానికి అయితే తీసుకొని వెళ్తున్నాను దీన్ని. మేపునా. సో ఇదైతే తీసుకొని వెళ్తున్నా కొట్టడానికి. చూస్తారు కదా, ఇక దీంతోనైతే కొట్టాలి. ఇక దీంతోనైతే కొట్టాలి గాయస్. ఇక దీంతో చీక అయితే ఉడగొట్టి ఇంకో దగ్గరనైతే కట్టేస్తున్నా పెద్ద బారిని కూడా. సో గాయస్ ఇక బలూన్ కట్టేసడం అయితే అయిపోయింది. చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ మేస్తుంది, ఇంకోటి అయితే అక్కడ మేస్తుంది. సో ఇక మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వాటర్ అయితే ఇక్కడ ఉండేమో అనుకున్నా, కాకపోతే మనకైతే వాటర్ అయితే ఇక్కడే దొరికినాయి గాయస్ వాటర్ కూడా. సో వాటర్ అయితే పెట్టేసిన. ఇక ఇప్పుడైతే వెళ్తున్నా. ఇక రోడ్ నుంచి పోయే వాళ్ళైతే చూస్తున్నాను వీడండి ఫోన్ పట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటున్నా అని చెప్పేసి. ఇక ఇవైతే మనకు దగ్గరనే ఉంటుంది గాయస్ మన ఇంటి నుంచి అయితే. ఇక మేమైతే బళ్ళని ఎప్పుడు ఈ చుట్టుపక్కలనే కట్టేస్తాం. సో అందరికి అందుబాటులో ఉండేటట్టు కొంచెం కట్టేయడానికి. ఇక ఈ చెట్టు కింద కూడా కట్టేసినాం గాయస్ నిన్న మొన్న. సో ఇక ఇప్పుడైతే కొంచెం ముందుకైతే కట్టేసినాం. గడ్డ అయితే ఇక్కడ మేసినాయి ఆల్మోస్ట్ మొత్తం. చూస్తున్నా కుక్కలు ఎట్లా వస్తున్నాయి. అడి నాడు